జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 24వ తారీఖు వరకు కూడా భూమిపుత్రుడైన మంగళ్ వక్రగతిలోకి వెళ్తూ ఉన్నారు. డిసెంబర్ 6వ తారీఖు నుంచి 2024 డిసెంబర్ 6వ తారీఖుకి ఆయన వక్రగతిలోకి వెళ్తున్నారు. 2025వ సంవత్సరం ఫిబ్రవరి 24వ తారీఖు మంగళ్ వక్రత్యాగం చేస్తున్నారు. తర్వాత కూడా అంటే ఇప్పుడు కర్కాటక రాశిలో ఈ వక్రారంభం మొదలైంది. మిథున రాశిలో ఆయన వక్రత్యాగం చేస్తారు. తర్వాత కూడా ఏప్రిల్ 2 వరకు కూడా ఆయన మిథున రాశిలోనే సంచారం సాగించి అంటే 2025 ఏప్రిల్ 2వ తారీఖు వరకు మిథున రాశిలోనే ఆయన సంచారం సాగించి తర్వాత కర్కాటక రాశిలోకి వస్తారు. ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రతి ఒక్కళ్ళు మంగళ ఇంపాక్ట్ డెఫినెట్గా మనందరి జీవితాల్లో ఉంటుంది. ఎందుకంటే భూమిపుత్రుడు అసలు మనము మన లైఫ్లో ఎలా ఉంటున్నాము, అగ్రెషన్ అనేది ఎక్కడ చూపిస్తున్నాము, అవసరమైన చోటు చూపించాలి, అన్ని చోట్ల మన ప్రతాపం చూపించకూడదు. అలాగని అన్ని చోట్ల చేతులు ముడుచుకొని కూడా కూర్చోకూడదు. ఈ రెండూ ఉండకూడదు. ఎవరికైతే మంగళ బ్యాలెన్స్గా ఉంటారో ఎక్కడైతే వాళ్ళు అవసరమైన చోటే వాళ్ళ ఇది చూపిస్తారంటే వాళ్ళ ఫైర్ అవసరమైన చోటు చూపిస్తారు. అనవసరమైన చోట చాలా కామన్ స్టేబుల్ సెటిల్డ్గా ఉంటారు. ఇది మంచి మంగళ మనకు అందించే ఇది. అదే ఒకవేళ మంగళ ఎవరి దాంట్లో అయినా పాడైపోయి ఉంటే ప్రతి దానికి యుద్ధమే, అంటే ప్రతి దానికి సంఘర్షణ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి లైఫ్లో. అనుకోకుండా వాళ్ళకి లైఫ్లో గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. ప్రతి ఒక్కళ్ళతో విభేదాలు ఉంటాయి, గొడవలు ఉంటాయి, మనస్పర్ధలు ఉంటాయి. ఏ ఒక్క రిలేషన్లో కూడా ప్రశాంతంగా ఉండదు. ప్రతిదీ కూడా డిస్ప్యూట్స్ తోటి ఇష్యూస్ తోటి ఉంటుంది. ఇది జనరల్ పాయింట్స్ నేను చెప్పేది. ఇప్పుడు మంగళ్ మనకి కర్కాటక రాశిలో ఉండి వక్రగతిలోకి వెళ్ళడం అనేది చాలా విశేషాంశము. దానికి కారణం ఏంటంటే కర్కాటక రాశిలోనూ ఆయన నీచ స్థితి పొందుతాడు. ఎప్పుడైనా ఒక నీచ రాశిలో నీచపడ్డ గ్రహం కనుక వక్రగతిలోకి వెళ్ళిందంటే అది ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ ఉచ్చగ్రహంతో సమానమైన ఫలితాలు ఇచ్చేది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ ద్వాదశ రాశుల్లో 5 రాశుల గురించి మనం ప్రధానంగా, అన్ని రాశుల గురించి మనం మాట్లాడుకుందాము. 5 రాశుల గురించి ప్రధానంగా మాట్లాడుకుంటే మేషరాశి, కర్కాటక రాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశి. ఈ 5 రాశుల వాళ్ళకి ఇంకా స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ స్పెషల్ ఇంపాక్ట్ అందరికీ స్పెషల్ ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకు నేను ఈ 5 పర్టికులర్ రాశులు చెప్పానంటే మేష వృశ్చిక రాశుల వాళ్ళకి ఆయనే రాష్ట్రాధిపతి. కర్కాటక సింహ రాశుల వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఆయన ఒక్కడు చాలు వాళ్ళ జీవితాన్ని అప్లిఫ్ట్ చేయడానికి. ఏ గ్రహం అనుకూలించకపోయినా ఆయన ఒక్కడు చూడ, ఆయన దశ అంతర్దశలో ఆయన కనుక మంచి ప్లేస్లో ఉంటే, మంచి ప్లేస్లో లేకపోయినా మంచిగా చేస్తాడు. మంచి ప్లేస్లో ఉంటే వాళ్ళ జీవితాన్ని 360 degrees ట్రాన్స్ఫర్మేషన్ మోడ్లోకి తీసుకెళ్ళి తీరుతాడు. ఇంకా వేరే గ్రహాల బలం బాగా ఉందనుకోండి, గురు భగవానుడు బలం, ఇలా అందరి బలం బాగా ఉంటే ఇంకా ఎక్స్ట్రీమ్ వాళ్ళకి వెళ్ళిన తర్వాత ఎవరు అంటే వాళ్ళు ఇంకా ఆ పొజిషన్ అనేది వాళ్ళకి సుస్థిరం అయిపోతుంది. ఇంతటి యోగాన్ని ఇచ్చే మంగళుడు కర్కాటక రాశి, సింహరాశి వాళ్ళకి పరిపూర్తి రాజయోగాన్ని ఇస్తాడు. ఇక మకర రాశి అంటే మకర రాశిలోనే ఆయన ఎగ్జాల్టేషన్ తీసుకుంటాడు కాబట్టి మకర రాశి వాళ్ళకి కూడా ఇది ఒక మంచి ఇండికేషన్స్ సూచిస్తుంది. అలా ఇప్పుడు ఈ 5 రాశులు అనే కాకుండా అన్ని రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది. కుజ అంటే దీనికి అర్థం మనం కుజుడు అని అంటాం. దీనికి అర్థం కూడా మనం తెలుసుకుందాము. కు అంటే భూమి, జా అంటే పుట్టుట. అంటే జా అనేది మనము దేని నుంచి అయినా పుట్టడాన్ని జా అంటాం. భూమి పుత్రుడు కాబట్టి భూమి నుంచి పుట్టాడు కాబట్టి ఆయనకి కుజ అని పేరు వచ్చింది. అయితే ఆయన ఎక్కువగా మనం మంగళ్ అని సంబోధిస్తే కనుక ఆయన చాలా ప్రీతి పొందుతాడు. ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే మనకి కూడా ఒక చిన్న స్వార్థం. ఎప్పుడు కూడా మంగళం అంటే తదాస్తు దేవతలు ఏదో ఒక రోజు తదాస్తు అంటే మన జీవితంలో సన్మంగళాలు ఇంకా ఫిక్స్ అయిపోతాయి. ఆ సన్మంగళాలకి కొదవ ఉండదు. అబండెన్స్ అంటారు కదా, సమృద్ధిగా మన జీవితంలో సన్మంగళాలు ఉంటాయి. ఎప్పుడు మనం అందుకే కదా మన చిన్నప్పటి నుంచి మన పెద్దలే కావచ్చు, మన పూర్వీకులే కావచ్చు, ఇవన్నీ ప్రాక్టీస్ వస్తున్న వర్డ్సే. ఏదైనా అయిపోతే నిండుకుందని చెప్తారు. సో ఇలా మనకి ఫస్ట్ నుంచి వస్తున్నది. ఒకవేళ ఎవరినన్నా తిట్టాలన్నా,
నీళ్ళు బంగారం కాను అని అంటారు, లేదా నీ నోట్లో బెల్లం కొడతా అని తిడతారు. ఏదైనా కోపం వచ్చినా కూడా మంగళకరంగానే వాళ్ళు వర్డ్స్ ఉండే విధంగా జాగ్రత్త పడేవాళ్ళు మన పూర్వీకులు. అందువల్ల మన నవగ్రహాల్లో ఒక గ్రహమైన ఈయన నిజంగానే మంగళ కదా, ఆయనకు ఒక పేరు మంగళ. అందుకే కుజదోషం అనే కంటే జనరల్గా మనం వినే నానుడి మంగళ దోషం అనే జనరల్గా వింటూ ఉంటాము. సో మనం మంగళ్ అని ఎక్కువగా మనం ఆయన సంబోధిస్తూ ఉంటే, మీ జన్మ జాతకంలో మంగళ ప్లేస్మెంట్ సరిగ్గా ఉన్నా లేకపోయినా మీరు కరెక్ట్ చేసుకోగలుగుతారు. సో ఎక్కువగా ఎవరితోటైనా మీరు అడ్రస్ చేసేప్పుడు ఈ గ్రహం అని అడ్రస్ చేసేప్పుడు మంగళ అని అడ్రస్ చేయడం ప్రాక్టీస్గా పెట్టుకుంటే కనుక మన జన్మ జాతకంలో మంగళ బాగా ఉంటే చాలా మంచి ఫలితాన్ని ఇస్తారు. ఒకవేళ బాగోలేకపోయినా దాన్ని మనం రిపేర్ చేసినట్లు అవుతాం, కరెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. ఇది ఒక రెమెడీ కింద కూడా మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ద్వాదశ రాశుల వాళ్ళకి మంగళ ఇంపాక్ట్ ఎలా ఉంటుంది? ఆయన ఆయన వక్రగతి ఎక్కడో లేదు, కర్కాటక రాశిలోనే ఆయన వక్రగతి ఉంది. కర్కాటక రాశిలో ఆయన వక్రగతి ఎలాంటి ఇంపాక్ట్ తెచ్చిపెట్టబోతుంది అంటే ఉచ్చ స్థితి కింద ఇక్కడ కన్సిడర్ అవుతుంది మనకి. ఈ ఉచ్చ స్థితిలో ఉన్న మంగళ ద్వాదశ రాశుల వాళ్ళకి ఎలాంటి ఇంపాక్ట్ ఇస్తున్నారు, దీనికి చేసుకోవాల్సిన అంటే వీటిలో సపోజ్ మీ జన్మజాతకంలో ఇప్పుడు టైం సరిగ్గా లేకపోతే దీన్ని మీరు గ్రాప్ చేసుకోవడానికి ఏం పరిహారాలు చేసుకోవాలి? ఇప్పుడు మంగళ దశ జరిగే వాళ్ళకి, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి, ఇందాక మనం తెలుసుకున్న 5 రాశుల వాళ్ళకి ఇంపాక్ట్ కొంచెం హాయిగా ఉంటుంది, ఏదైనా గుడ్ ఇంపాక్ట్ ఉంటుంది. ఈ మంచి ఫలితాలు ఏంటనేది ఇప్పుడు మనం ఒక్కొక్క రాశి వారీగా తెలుసుకుందాం విడివిడిగా. కుంభరాశి, కుంభ లగ్నాల్లో పుట్టిన వాళ్ళకి మంగళ రెట్రోగ్రేడ్లో ఉంటూ ఎలాంటి ఫలితాన్ని ఇస్తున్నాడు? కర్కాటక రాశిలో రెట్రోగ్రేషన్లో ఉంటాం. మీరు కుంభరాశిలో పుడితే మీకు ఈ ఫలితాలు వర్తిస్తాయి. కుంభ లగ్నాల్లో పుట్టినా ఈ ఫలితాలు వర్తిస్తాయి. మేము కుంభ లగ్నంలో పుట్టలేదు, కుంభ రాశిలో పుట్టామంటే మీ రాశి మీకు తెలుసు కాబట్టి లగ్నం విషయం వదిలేసండి, అది మీకు ఇర్రెస్పెక్టివ్. మీరు చక్కగా చూసుకోండి. మీ లగ్నం మీకు తెలుసు, మీది కుంభ లగ్నం, మీ రాశి మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. అప్పుడు మీరు ఏ రాశిలో పుట్టారో ఆ రాశి ఫలితాలు చూసుకోండి. మీరు కుంభ లగ్నంలో పుట్టారు కాబట్టి ఈ ఫలితాలు కూడా మీకు అప్లికబిలిటీ ఉంటుంది. ఇలా మీరు క్లారిటీగా చూసుకోండి. అసలు మీకు ఇదేం తెలియదు, కుంభరాశిలో పుట్టామని అంటే ప్రశాంతంగా చూసుకోండి. లగ్నం విషయం మీరు వదిలేసండి, లగ్నం గురించి మీరు వెంపర్లాడకండి, మీ లగ్నం మీకు తెలియదు కాబట్టి వదిలేసేసండి, కుంభరాశి ఫలితాలు చూసుకోండి. మంగళ్ మీకు పూర్తిగా అనుకూలమైతే కాదు, అనుకూలుడైతే కాదు. ఆయన మీకు కాకపోతే అనుకూలుడు కాదు కానివ్వండి. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే షష్ఠ స్థానంలో ఉంటూ వక్రగతిలో ఉండడం అనేది నిజంగా చాలా మంచి పాయింట్. ఇక్కడ మీకు కూడా వృషభ రాశి వాళ్ళలాగా విపరీత రాజయోగాన్ని మంగళ కలిగిస్తున్నారు. విపరీత రాజయోగం ఏ విషయంలో ఉంటుంది? మీకు కాంపిటేటివ్, మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు, మీకు కావచ్చు, ఏదైనా కాంపిటేటివ్ సక్సెస్ ఉంటుంది. ఏదైనా విషయంలో మీరు బాగా స్ట్రగుల్ అవుతూ ఉంటే కనుక గత 6 మాసాలుగా వేసుకోండి. మీరవ్వచ్చు, మీ ఇంట్లో వాళ్ళు ఎవరైనా సరే 6 మాసాలుగా అనుకోండి, 1 ఇయర్‌గా అనుకోండి, ఏదైనా ఒక విషయంలో బాగా నలిగిపోతూ ఉంటే ఇంక దాని నుంచి మిమ్మల్ని గట్టుకు చేరుస్తాడు. పీకులాటలు ఉండవు. ఒకటేసారి తేల్చి పడేస్తాడు. తేల్చి పడేయడం అంటే వాటి నుంచి మిమ్మల్ని దూరం చేసేస్తాడు, డిస్కనెక్ట్ చేసేస్తాడు. డిస్కనెక్ట్ చేసి మిమ్మల్ని ఒడ్డుకు చేరుస్తాడు. సో మీరు ప్రశాంతంగా హమ్మయ్య ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, హ్యాపీగా ఉంది అని అనుకునే విధంగా మిమ్మల్ని చేస్తారు. మీకు లోన్ విషయంలో కూడా ఏదైనా టెన్షన్ ఉందనుకోండి, లోన్ రీపే చేయలేకపోతున్నామే, లోన్ కోసం ప్రయత్నిస్తుంటే లోన్ రావట్లేదు, లోన్ రీపే చేయగలుగుతున్నామా లేదా టెన్షన్ పడుతూ ఉన్నారనుకోండి గత 6 నెలలుగా, సంవత్సరంగా, ఇప్పుడు దాంట్లోంచి బయటకు తీసుకొచ్చేస్తాడు మిమ్మల్ని. అంటే మీరు చక్కగా మీ లోన్స్‌ని మీరు క్లియర్ చేసుకోగలరు అన్న ట్రాన్స్‌పరెన్సీని మీకు మంగళ కలిగిస్తున్నాడు. ఖచ్చితంగా ఆ ట్రాన్స్‌పరెన్సీ మీకు ఉంటుంది. ఆ విధంగా మీకు ఇన్‌కమ్ కూడా రూట్ అవుతుంది. ఇన్‌కమ్ రూట్ అవుతుంది. సెల్ఫ్ డ్రైవ్ తోటి కొన్ని పనులు చేస్తారు మీరు. సెల్ఫ్ మోటివేషన్, సెల్ఫ్ డ్రైవ్ తోటి. అంటే కొన్ని కొత్త పనులకు శ్రీకారం చుడతారండి. ఈ కొత్త పనులు ఏంటంటే మీ లైఫ్‌కి ఒక టర్నింగ్ ఇస్తుంది, ఒక మార్గనిర్దేశకం అవుతుంది. ఇప్పుడు మనం లైఫ్‌లో అనుకుంటూ ఉంటాం కదా, ఆ రోజు మనం ఆ పని చేయడం వల్ల, ఆ నిర్ణయం తీసుకోవడం వల్ల టక్కన లైఫ్ ఇప్పుడు బాగుంది, ఒకవేళ అలా చేయకపోయింటే ఎలా ఉండేది, అలాంటి సిచ్యువేషన్స్ ఇప్పుడు కొన్ని కలగజేస్తున్నాడు. సో మీ జన్మజాతకం సపోర్టింగ్‌గా ఉంటే మీరు ఆ మార్పు అనుకున్నవి అంటే మీరు అనుకున్నది చేయగలుగుతారు. ఒకవేళ కాకపోతే అనుకోవడం వరకే ఉంటుంది కానీ ఇంప్లిమెంటేషన్‌లో ఉండదు. అప్పుడు మీరేంటంటే అందుకే ఈ పరిహారాలు చేసుకుంటే గనక అనుకోవడం, ఇంప్లిమెంటేషన్ 2 ఉంటుంది. ఉద్యోగస్తులకి కొంచెం కొలీగ్స్ తోటి భేదాభిప్రాయాలు ఉంటాయి, జాగ్రత్తగా ఉండాలి. మీ కొలీగ్స్ తోటి మీరు మాట్లాడేటప్పుడు మీ చుట్టూ చాలా కళ్ళు మిమ్మల్ని గమనిస్తున్నాయన్న విషయాన్ని మీరు మర్చిపోకండి. ఇది అందరికి అప్లికేబిలిటీ కాదు.
సీనియర్ సిటిజన్స్‌కి అప్లికేబిలిటీ కాదు. విద్యార్థినులకి అంతకు మించి కాదు. వ్యాపారస్తులకి అసలే కాదు. కేవలంగా ఉద్యోగస్తులకి చాలా జాగ్రత్త అంటే ఏం లేదు. మిమ్మల్ని చాలా కళ్ళు గమనిస్తూ ఉన్నాయి. ఇదొక విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అంటే మన పని మనమే చేసుకెళ్తున్నాం కదండీ! ఇంకేంటి బాధ అని అనుకోవచ్చు. ఎక్కడ కోడిగుడ్డుకి ఈకలు పీకేవాళ్ళుంటారు. అలాంటి వాళ్ళు మీ చుట్టూ ఉన్నారు. కొంచెం ఒక దృష్టి పెట్టండి మీరు. దృష్టి పెట్టి కొంచెం మీ జాగ్రత్తలో మీరుంటే అంటే ఇక్కడేంటంటే దృష్టి పెట్టడం అంటే అవసరమైన వాళ్ళకి, అనవసరమైన వాళ్ళకి అన్నీ మీరు విషయాలు చెప్పకండి. ఇప్పుడు మీరందరికీ అన్నీ చెప్తే వాళ్ళేం మార్చరు, తీర్చరు. సో, ఆర్చకపోయినా పర్వాలేదు, తీర్చకపోయినా పర్వాలేదు. ఇబ్బందులు క్రియేట్ చేయకూడదు కదా! అలా ఇబ్బందులు క్రియేట్ చేసేవాళ్ళు మీ సర్కిల్‌లో ఉన్నారు. మీరు ఉద్యోగస్తులైతే. ఇది మీరు నోటీస్ చేయండి. అసలు మీరు నోటీస్ చెప్పినా ఇప్పుడు మంగళ్ మీకు చెప్తాడులెండి. ఎవరు మీ వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళనేది ఆయన చెప్తాడు. మీకు ఒక క్లారిటీ డెఫినిట్‌గా వస్తుంది. బట్ ప్రయత్నపూర్వకంగా మీరు కొంచెం అన్ని పరిస్థితులను అంచనా వేసుకుంటారులెండి. మీ ఉద్యోగానికొచ్చిన డోకా లేదు. మీ గ్రోత్‌కి, మీ ప్రమోషన్‌కొచ్చిన ఇబ్బందేం లేదు. ఇదొక్క విషయంలోనే. ఇంకా మన వ్యాపారస్తులకి బావుంది. అంటే మీ జన్మ జాతకాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మంగళ్ వక్రగతి మీకు ప్లస్ ఇవ్వట్లేదు, మైనస్ కూడా ఇవ్వట్లేదు. సో, మీకలాంటి ఇబ్బందేం లేదు. సీనియర్ సిటిజన్స్‌కి చాలా మంచి శుభ సమయము. మీరేమైనా ఈఎన్‌టీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏమన్నా ఫేస్ చేస్తూ ఉంటే మీకు దీంట్లోంచి ఇప్పుడు బయటకి తీసుకొచ్చేస్తారు మంగళ్. వాటిల్లోంచి బయటపడతారు. అదేదో ఒక రకంగా మీరు బయటపడతారు. ఒక మంచి వైద్యమో, లేదంటే హోమ్ రెమెడీ ద్వారానో మీరు బయటపడడానికి చాలా చక్కటి అవకాశాలు మీకిప్పుడు మంగళ్ కలిగిస్తా ఉన్నాడు. సో, మంగళ్ మీకు ఈ ఫలితాన్ని కలిగిస్తున్నారు. ఉద్యోగస్తులు ఈ ఒక్క విషయంలో చెక్ పెట్టుకోండి. మిగతాదంతా బావుంది. ఎలాంటి ఇబ్బంది లేదు ఎవరికైనా. ఎందుకంటే కాంపిటేటివ్ సక్సెస్ ఇస్తున్నాడు అంటే ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి ఎక్కువగా కాంపిటేటివ్ సక్సెస్ ఉంటుంది కదా! సో, విద్యార్థినులతో పాటు సో, ఇవి మీకు మంచి ఫలితాలను ఇస్తున్నాడు. బట్ చిన్న హెచ్చరిక. కొంచెం చిన్న జాగ్రత్త అంతే ఉద్యోగస్తులకి. ఇవండి మీ రాశిలో పుట్టిన వాళ్ళకి మంగళ్ వక్రగతిలో వెళ్తూ ఇచ్చే ఫలితాలు. మంగళ్ వక్రగతి కర్కాటక రాశిలో ఉన్న మంగళ్ వక్రగతి ఉచ్చ ఫలితాలని మనందరి జీవితంలో సన్మంగళాలని మనం పొందడానికి మనందరం చేసుకోవాల్సిన పరిహారము. లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. నమో భగవతే లక్ష్మీ నారసింహాయ. ఈ నామాన్ని ప్రతిరోజు 108 సార్లు అంతకంటే మించిన సార్లు మీకు ఓపికండి టైం తీరిక ఉంటే లేదా మీరు ఏ పని చేస్తున్నా సరే మీ పని మీరు చేసుకుంటూ ఈ నామాన్ని 24/7 మీ మనసులో అనుకుంటూ ఉంటే పడుకున్నప్పుడు మెలుకు వచ్చినప్పుడు కూడా ఈ నామాన్ని జపించగలిగితే చాలా మంచిది. ఇదొకటి. మీరు స్వామివారికి సంబంధించిన స్తోత్రాలు ఇవేవన్నా చదువుకుంటే మంచిది. ఇంటి దగ్గర ఉన్న లక్ష్మీ నరసింహస్వామి వారి క్షేత్రాలు కావచ్చు, లేదా ఆయన స్వయంభూగా వెలిసిన క్షేత్రాలు కావచ్చు. వీటిని ఈ సమయంలో ఏదో ఒకసారి దర్శించుకోవడానికి ప్రయత్నిస్తే మంచిది. వీటన్నిటితో పాటు మేజర్‌గా మనం చేయాల్సింది లక్ష్మీ నరసింహస్వామి వారి అవతార ఘట్టాన్ని మనం ప్రతిరోజు మననం చేసుకోవాలి మనసులో. శ్రీమద్ భాగవతంలో దశావతారాల గురించి మనకి ప్రస్తావన ఉంటుంది. అందులో ఒకటైన లక్ష్మీ నరసింహస్వామి వారి అవతారం ఘట్టము ప్రతిరోజు చదివితే చాలా మంచిది. చదివితే అసలు చాలా మంచిది. లేదా విన్నా మంచిది. ఈ రెండిటికి టైం కుదరలేదు. అసలైతే మనకు తెలుసు కదా ప్రహ్లాద చరిత్ర, లక్ష్మీ నరసింహస్వామి ఆవిర్భావం ఎలా అయింది. ఇవన్నీ రోజు మననం చేసుకోవడం. ప్రతిరోజు మీరు చక్కగా స్నానం చేశాక లక్ష్మీ నరసింహస్వామి అవతార ఘట్టాన్ని ఒక్కసారి మననం చేసుకుంటే చాలా సన్మంగళాలు జరుగుతాయి. ఇక్కడ ఏంటంటే ఆయన ఉచ్చస్థితి పొందుతుంది. నీచ స్థితి అయిన కర్కాటక రాశిలో ఆయన ఉచ్చస్థితి వక్రగతిలో ఉండి పొందుతూ ఉన్నాడు. సో, ఈ కర్కాటక రాశి నుంచి ఆయనకు వెళ్ళేది మిథున రాశిలోకి కాబట్టి లక్ష్మీ నరసింహస్వామి వారిది అంటే ఇప్పుడు మనం మంగళకి ఆంజనేయ స్వామి వారిని పూజించవచ్చు, సుబ్రహ్మణ్య స్వామి వారిని పూజించవచ్చు, లక్ష్మీ నరసింహస్వామి వారిని పూజించవచ్చు. అంటే ఇప్పుడు ఉన్న ఈ ప్రత్యేక దీంట్లో లక్ష్మీ నరసింహస్వామి వారి ఆరాధన చేసుకుంటే లక్ష్మీ నరసింహస్వామి వారి ఆవిర్భావ ఘట్టం ఉంటే చాలా మంచిది. మీరు కార్తికేయుడిని పూజించవచ్చు, హనుమంతుడిని కూడా పూజించవచ్చు, ఎవరినైనా పూజించవచ్చు. లేదా ముగ్గురిని కలిపి పూజిస్తామంటే ఇంకా మంగళం, ఇంకా శుభంగా ఉంటుంది. ఈ విధంగా ఈ వక్ర గతిలోకి అంటే డిసెంబర్ 6 నుంచి ఫిబ్రవరి 22 ఆ తర్వాత కూడా కంటిన్యూ చేయండి. ఏప్రిల్ వరకు కనీసం కంటిన్యూ చేయడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మిథున రాశిలో నుంచి ఆయన కర్కాటక రాశిలోకి రావడానికి ఏప్రిల్ ఫస్ట్ వీక్ పడుతుంది కాబట్టి వినడానికి, చదవడానికి లేదా మననం చేసుకోవడానికి ప్రయత్నించండి. నామాల్ని జపించండి.
మీరు స్నానం చేసిన వెంటనే బీజాక్షరాలు చేసి నామజపం బీజాక్షరాలు చేసుకొని మంత్ర జపం చేసుకోవచ్చు. ఇంకా డే అంతా మనం ఎక్కడ ఉన్నా, ఏ ప్రదేశంలో ఉన్నా జపించాలంటే నామం ఉత్తమము. సో, డే అంతా మనము అంటే ఒక పూజా గదిలోనే స్నానం చేసిన అరగంటో, గంటో అని కాకుండా డే అంతా కూడా మనం భగవంతుడితోటి కనెక్ట్ అయ్యి ఉండాలి. రోజంతా కూడా మనం వృధాగా చేసుకోకుండా భగవంతుడి నామాన్ని మనసులో జపించుకోవాలి. మానసిక జపానికి ఎటువంటి దోషాలు ఉండవు. సో, ఈ విధంగా కనుక మనం జపించుకుంటే మన జీవితంలో సన్మంగళాన్ని తెచ్చిపెడతారు. ప్రత్యేకించి ఇప్పుడు మంగళ దశ జరిగేవాళ్ళు, మంగళ అంతర్దశ జరిగే వాళ్ళకి ఇది మంచి ఇంపాక్ట్ ఉంటుంది. దీన్ని మనం చక్కగా క్యాష్ హోల్డ్ చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. మన జీవితంలోకి సన్మంగళాన్ని మనం ఆహ్వానిద్దాము. సన్మంగళాన గంటికల్ని మన జీవితంలో మనం మోగిద్దాము. ఇలా మనందరం మోగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున లక్ష్మీ నరసింహస్వామి వారిని, ఆంజనేయ స్వామి వారిని మరియు సుబ్రహ్మణ్య స్వామి వారిని మనస్ఫూర్తిగా శరణు వేడుకుంటూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.